హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి ఒక 2-3 లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి, అవి చూసుకుందాము. సో ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్డేట్స్ అన్నీ ఏమేమి ఉండేది మీకు తెలుస్తుంది. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, సార్ సెకండ్ సెమ్ ఎప్పుడు అని. సో దానికి సంబంధించిన అప్డేట్గానే ఉంది. సో ప్లీజ్ విజిట్ ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో దాంతోపాటు మీరు ఎవరెవరైతే ఇంకా థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి ఫీజు కట్టడానికి డేట్ కమింగ్ సూన్ అంట. సో నేను ఈరోజు కాల్ చేయడం జరిగింది. సో దాని గురించి మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం మనము. సో ఇప్పుడు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బికాస్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చే ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా సరే నేను మీకు ఖచ్చితంగా అందజేస్తాను. అది కొద్దిగా 1 hour 2 hours లేట్ అయినా కావచ్చు. సో నేను మీకు ఖచ్చితంగా అందజేస్తాను. సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యారంటీగా నేను హామీ ఇస్తాను. సో ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు చాలా వరకు ఎదురు చూస్తున్నారు అందరూ, సార్ సెకండ్ సెమ్ రిజల్ట్ ఎప్పుడు వచ్చేసింది చూడండి. ఇక్కడ చూడండి. అలాగే యూజీ ఓల్డ్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో బిఫోర్ 2016 బ్యాచ్ వాళ్ళు, సో మీ అందరికి సంబంధించేసి హాల్ టికెట్స్ అండ్ డేట్స్ అనేది రావడం జరిగింది. సో ఎవరైతే ఫీజు పే చేస్తున్నారో వాళ్ళందరూ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికంటే ముఖ్యంగా ముందు మనము ఇక్కడ యూజీ సిబిసిఎస్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేది వచ్చింది కాబట్టి ఈరోజే వచ్చింది. సో ఇక్కడ చూడండి, మీరు వచ్చేసింది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే కనుక లాస్ట్ 7 digit నెంబర్స్ ఉంటాయి కదా. సో అది మీరు ఇక్కడ పేస్ట్ చేసినారంటే, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంది, ఏ సెమిస్టర్ మీరు రాస్తున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు వచ్చేసింది ఇక్కడ ఉంటా చూసినారా, ఏదైతే ఇక్కడ క్యాప్చా ఉందో ఆ క్యాప్చాని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ క్యాప్చాని మీరు ఎంటర్ చేసినట్లయితే మీ రిజల్ట్స్ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా మీరు చేసినారంటే మీ రిజల్ట్ అనేది మీకు వచ్చేయడం జరుగుతుందన్నమాట. సో అక్కడ మీరు సెమ్ ఏదైతే ఉందో సో అది మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఇలా మీ రిజల్ట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పేపర్ కోడ్, పేపర్ నేము, పేపర్ టైపు, ఎగ్జామ్ డేటు, గ్రేడ్ పాయింట్, క్రెడిట్ స్కోర్స్, రిజల్ట్స్ ఇలా వచ్చేసింది కదా. సో ఇది మీ రిజల్ట్స్. మీరు వచ్చేసిందే జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ను లాస్ట్ 7 digitని దాంతోపాటు వచ్చేసిందే మీరు స్పెల్ ఏది ఏ మంత్లో రాశారనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అది వచ్చేయడం జరుగుతుందన్నమాట. సో మీ రిజల్ట్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పాసా ఫెయిల్ అనేది చూపించడం జరుగుతుందన్నమాట. సో దీనికి వచ్చేసింది సెకండ్ సెమిస్టర్ ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళందరూ రివాల్యుయేషన్ కట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. సో అది ఎలా కట్టుకోవాలో ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రివాల్యుయేషన్ లాస్ట్ డేట్ 12/12/2022 వచ్చే నెల 12వ తేదీ వరకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది, అప్డేట్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది, ప్రింట్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ సిబిసిఎస్ ఎగ్జామ్ రివాల్యుయేషన్ ఫర్ సెకండ్ సెమిస్టర్ ఈజ్ 12/12/2022 అప్లై ఆన్లైన్ ఓన్లీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఇలా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి, దాంతోపాటు సెమిస్టర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి, దాంతోపాటు క్యాప్చా ఎంటర్ చేయండి. సో అప్పుడు మీకు మీ సబ్జెక్ట్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీరు పేపర్ కోడ్, పేపర్ నేమ్ ఇలా వచ్చింది కదా. సో మీరు ఏ దానికి కట్టాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏది ఫెయిల్ అయింది, అనిమల్ డైవర్సిటీ వర్టెబ్రేట్స్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు వచ్చేసింది. తర్వాత ఫీజు అనేది రావడం జరుగుతుంది. ఆ ఫీజుని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అది కానీ ఇంకా ఎవరికైనా రాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మెసేజ్ చేయండి. సో మీరు ఏదైతే ఫీజు పే చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ నాకు ఇచ్చినా నేనైనా పే చేస్తాను, లేదంటే మీరైనా పే చేసుకోండి. సో చాయిస్ ఈజ్ యువర్స్. సో ఇది సెలెక్ట్ అవుతుంది. అలా అయిపోయిన తర్వాత మీరు ఫీజు పే చేసేసి సో ఆ తర్వాత మీరు యాజ్ యూజువల్గా మీ ఏదైతే ఉందో
దాన్ని మీరు క్లియర్ చేసుకోండి. ఒకవేళ ఇన్కేస్ అయిందంటే మీరు హ్యాపీ, ఒకవేళ కాలేదంటే బెటర్ లక్ నెక్స్ట్ టైము. సో డోంట్ వరీ అబౌట్ దట్. మీరు లైట్ తీసుకునేసి ఇంకా నెక్స్ట్ జరగాల్సిన థర్డ్ సెమిస్టర్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చేసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఉంది, అది చూద్దాం. యా, డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ యూజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్. చూడండి ఇక్కడ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఓల్డ్ బ్యాచెస్ స్పెల్ 2 ఎగ్జామినేషన్స్ డిసెంబర్ 2022. సో స్పెల్ 2కి సంబంధించేసి మీ అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో లాస్ట్ 7 డిజిట్స్ అవి చేసుకోండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యూజీ ఇంప్రూవ్మెంట్ రాసన్నారు, యూజీ ఎగ్జామ్ రాసన్నారు. కొందరు ఏమైంటుందంటే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యింటారు అనమాట, వాళ్ళందరూ యూజీ ఎగ్జామ్లో ఉంటారు. ఇంప్రూవ్మెంట్ ఉండేవాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, చాయిస్ అనేది వాళ్ళదనమాట. సో ఇక్కడ సబ్మిట్ చేసినట్టయితే మీ హాల్ టికెట్ రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని డిసెంబర్ 12th నుంచి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆ ఎగ్జామ్స్కి మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో చూడండి, ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏమంటే స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించేసి మొన్న పోస్ట్ పోన్ అయింది కదా ఒకటి. సో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కన్నా అప్డేట్ చేయడం జరిగింది. సో అది కన్నా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కన్నా రివాల్యుయేషన్కి సంబంధించి చెప్పేసాము. సో ఇక్కడ చూసుకోండి, రివాల్యుయేషన్ రిజల్ట్ ఆఫ్ B.ed స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్స్ జూలై 2022కి సంబంధించి లాస్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఇంకెవరైనా ఉంటే కనుక మీరు ఒకసారి మీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి అక్కడ కాదు, మీరు డైరెక్ట్గానే ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, హాల్ రిజల్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక రీఫండ్ అప్లికేషన్ ఫర్ ట్యూషన్ ఫీజు అని ఉంది ఇక్కడ. ఎవరైతే ఇప్పుడు కొందరికి అప్లికేషన్ రిజెక్ట్ అయింటుంది, సో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ అప్లికేషన్ ఫామ్ అక్కడ వెళ్ళి చూడొచ్చు. మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చూపిస్తుంది. మీకు అవసరం లేదనుకుంటే కనుక అది ఏదైనా మిస్టేక్ అయింటే కనుక మీ అడ్మిషన్ మీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇంకొకటి ఉంది కదా, సో అది మనం ఇప్పుడు చూద్దాము. స్లైడింగ్ అనేది స్పెషల్ B.edకి సంబంధించేసి ఎంఆర్ ఇవి ఉన్నాయి కదా కొన్ని చేంజ్ చేసుకోవడానికి. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో 8/12 అంట లాస్ట్ డేటు, ఆ రోజే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఫర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లెర్నర్ సపోర్ట్ సర్వీస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ LSSD కండక్ట్ ఆఫ్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ B.ed స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 21-22 బ్యాచ్కి సంబంధించి మొన్న ఒకటి రీసెంట్గా పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో సర్వర్ ఇష్యూ, గ్రౌండ్స్ సర్వర్ ఎర్రర్స్ అని రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ అకార్డింగ్ టు విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్ ద యూనివర్సిటీ హ్యాస్ డిసైడెడ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్లైడింగ్ to those who are admitted into B.ed special program and also fill the leftover seats for the academic year 21-22 in 3 categories. I mentally retarded MR అంటే మెంటల్లీ రిటార్డెడ్, హియరింగ్ ఇంపైర్డ్ HI, నెక్స్ట్ చూసుకున్నట్టయితే విజువల్లీ ఇంపైర్డ్. సో ఈ మూడింటికి సంబంధించింది MR, HI, VI. దీనికి సంబంధించి ఎవరైనా కానీ ఇంకా స్లైడింగ్ కానీ లేదంటే అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తుండి మీ ర్యాంక్ నెంబర్ రాలేదని వెయిట్ చేస్తున్నట్టయితే కనుక సో మీ ర్యాంక్ కార్డు తీసుకునేసి మీరు డైరెక్ట్గా ఏదైతే 8వ తేదీ ఉందో, సో మీరు 8/12/2022 తేదీన ఆడిటోరియంకి వెళ్ళిపోయినారంటే కనుక అక్కడికి సో మీకు క్లియర్ చేసుకొని మీరు జాయిన్ అయిపోగలరు అనమాట. సో ఇక్కడ చూడండి, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు చేంజ్ దర్ ప్రోగ్రామ్ సెంటర్ త్రూ స్లైడింగ్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు attend and submit the option for the same along with admit ID card between చూడండి ఇక్కడ అడ్మిట్ ID కార్డ్ బిట్వీన్ 10 AM to 11:30 AM. సో ఆన్ 8/12/2022 ఏదైతే 10 గంటల నుంచి 11:30 లోపల 8వ తేదీ 12వ నెల 2022 అట్ భవనం
Venkatram Auditorium, Academic Block, Dr. B.R. Ambedkar Open University, Road number 46, Jubilee Hills, Hyderabad, 500033. Some students' seats may relocated to another program center based on the number of sliding requests. The sliding will be accepted based on the rank and social category as per the rules. So ఇక్కడ చూసిన the available 53 vacancies at different program centers in 3 categories will be filled on the same day 8/12/2022 on same venue from 12:30 to 1:30 p.m. Spot admissions. Interested candidates, those who registered already and not registered also can attend for smart admissions. The candidates must bring all original certificates along with their one set of Xerox copies and two passport size photos. For more details, please visit university website www.baro.ac.in. So from 29/11/2022. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక రేపటి నుంచే అన్నమాట. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మనం డైరెక్ట్ www.baro.ac.inలోకి వెళ్ళేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండి. సో మన ఛానల్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండింటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో డోంట్ lose your notifications about latest updates. Dr. B.R. Ambedkar Open University, I will give all latest information about Dr. B.R. Ambedkar Open University, and if you have interest any other open universities also, I will give as per your commitments. Thank you so much. Please like, share and subscribe my YouTube channel. Jai Hind.